దీక్ష యాప్. దీక్ష యాప్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. దీక్ష యాప్ వల్ల ఉపయోగాలు ఏమిటి, దీక్ష యాప్ వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. దీక్ష యాప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయటం వల్ల మనకి డైలీ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత దీక్ష యాప్తో చాలా ఉపయోగం ఉన్నదని ప్రముఖులు చెబుతున్నారు. सबसे पहले गूगल प्ले स्टोर लोకి వెళ్ళి దీక్ష అని యాప్ అని టైప్ చేస్తే మీకు ఈ విధమైన లోగో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, అందుకే ఓపెన్ చేస్తున్నాను. దీక్ష యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు सबसे पहले ఇంటర్ఫేస్ ఈ విధంగా కనపడుతుంది. దీక్ష యాప్ అని ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఏ లాంగ్వేజ్ అయితే అవసరమో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ, ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తావో ఆ లాంగ్వేజ్. నేనైతే తెలుగును సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతరులు అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఉపాధ్యాయులు అయితే ఉపాధ్యాయులు, విద్యార్థులు అయితే విద్యార్థులపై క్లిక్ చేసి ఎంచుకోవచ్చు. దాని తర్వాత మన బోధన దేనిలో ఉన్నది, ఏ బోర్డు నుంచి మనం చదువుతున్నాం అనేది, సిబిఎస్ఆ, ఇగ్నోరా లేకపోతే స్టేట్ బోర్డ్ అనేది. సో నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ నుంచి సబ్మిట్ చేస్తున్నాను. దాని తర్వాత బోధన మాధ్యమం ఎంచుకో, ఏ లాంగ్వేజ్లో చదువుతున్నారు, ఇంగ్లీషా, హిందీయా, ఉర్దూ అనే దాని గురించి దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద బోధన మాధ్యమం ఎంచుకోండి. దానిలో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, తర్వాత మనం ఏ క్లాస్ చదువుతున్నాం అనే దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ మీద క్లిక్ చేయండి. నేను 3rd క్లాస్ మీద క్లిక్ చేస్తున్నాను. అంత అయిపోయిన తర్వాత కొంత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏ రాష్ట్రం నుంచి చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లేకపోతే అదర్వైజ్ ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత జిల్లా ఏది ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు గుంటూరు అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దాని మీద ఒక పాపప్ వస్తుంది, చూస్ ఏ టెక్స్ట్ బుక్ టు స్టార్ట్. మీరు టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంది ఆ విధంగా చూసి లెర్న్ అనేది చేయవచ్చు. ఠీకే, పైన ఇంటర్ఫేస్లో చూసినట్లయితే క్లాస్ 3, 4, 5th ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం లాంగ్వేజెస్ ఏవంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత కూడా తో सबसे पहले లెట్స్ యూజ్ నోమ్ హై దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డాటా నెట్వర్క్ యూజ్ డౌన్లోడింగ్, నెట్వర్క్ డౌన్లోడింగ్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీడియోలు, పత్రములు, పరస్పర చర్యలు అన్నిటిని చూసినట్లయితే ఈ వీడియోసు, పత్రములు, ఈ పత్రములు అనేవి PDF ఫైల్లో ఉంటాయి. వాటిని ఓపెన్ చేసుకొని మనం రీడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియోస్ కొన్ని లెక్చరర్స్ సపరేట్గా పెట్టే వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా మనం వీక్షించవచ్చు. తో सबसे पहले మనం ఒక వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. ఆ వీడియోని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు ఒక వీడియో అనేది మాస్టర్స్ చూడటం కోసం ఒక వీడియో అనేది ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఆ వీడియో ఎలా అనేది ఇప్పుడు మనం వీక్షిద్దాం. వీక్షించినట్లయితే గమనిస్తూ మీరు సూచనలు పాటిస్తూ ఈ 3 నిమిషాలను కూడా చక్కగా మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. అందరూ కూడా ప్రశాంత వదనంతో సుఖాసనంలో కూర్చోండి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. సరే, మీరు చూసినట్లుగా ఈ వీడియోని ఆ విధమైన వీడియోలు, పాఠ్యపుస్తకాలు మీరు చూసుకోవచ్చు. ఇంకా అలా విధంగా బ్యాక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్ చూసుకోవచ్చు. ఇంగ్లీష్, మ్యాథ్స్, బయో, साइंस, टेक्नोलॉजी, तेलुगु, उर्दू, अलग अलग सब्जेक्ट अलग अलग हम लोग पढ़ाई कर सकते हैं. जो सब्जेक्ट आपने पढ़ना चाहता है, सीखना चाहता है, उस सब्जेक्ट में क्लिक करके हम उस सब्जेक्ट के लेसन की हिसाब से एक एक लेसन निकाल के ఒక్కొక్క పాఠాన్ని తీసి మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.